నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 26, 2026. ఈరోజు కువైట్‌లో, ఖత్తర్‌లో, బెహ్రెయిన్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్ ఎయిర్‌వేస్ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో కువైట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లన్నీ క్యాన్సెల్ అయిపోయాయని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దీన్ని గమనించిన కువైట్ ఎయిర్‌వేస్ ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కువైట్ ఎయిర్‌వేస్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్‌వేస్‌కు చెందిన అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని, కొన్ని విమానాల షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ విమాన రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని కువైట్ ఎయిర్‌వేస్ అయితే ప్రకటించింది. ప్రయాణికులు సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మకుండా కువైట్ ఎయిర్‌వేస్ అధికారిక అప్డేట్స్ మాత్రమే నమ్మాలని కువైట్ ఎయిర్‌వేస్ ప్రయాణికులకైతే సూచించింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో వాటర్ బాటిళ్ల కొనుగోలుపై కువైట్ ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది ఫ్రెండ్స్. కువైట్‌లో సోషల్ మీడియాలో నీటి కొరత ఏర్పడిందని చెప్పేసి ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ కావడంతో చాలా మంది అవసరానికి మించి వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడంతో కువైట్ ప్రభుత్వం కొన్ని పరిమితులనైతే విధించింది. కువైట్‌లో వాటర్ బాటిళ్ల కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న పరిమితులు కొనసాగుతాయి. ఒక్కొక్క బిల్లుకు గరిష్టంగా 5 కార్టూన్ల వాటర్ బాటిల్ మాత్రమే ఇప్పుడు కొనుగోలు చేయగలుగుతారు. ఈ నిర్ణయం నీటి కొరత వల్ల కాదని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరా, ఉత్పత్తి సాధారణంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. ప్రజలు పుకార్ను నమ్మకుండా అవసరమైనంత నీరును మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను అధికారులైతే విజ్ఞప్తి చేశారు. తర్వాతి అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయి కువైటీకరణ దిశగా ముందుకైతే సాగుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం 87% న్యాయస్థానాలు కువైటీ న్యాయమూర్తులతో భర్తీ అయితే అయ్యాయి. విదేశీ న్యాయమూర్తుల ఒప్పందాలు క్రమంగా ముగుస్తుండగా వారి స్థానంలో అర్హత కలిగిన కువైటీ న్యాయమూర్తుల్ని నియమిస్తున్నారు. 2030 నాటికి న్యాయ వ్యవస్థలో 100% కువైటీకరణ లక్ష్యంగా కువైట్ ప్రభుత్వం చర్యలు వేగం చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టుపై కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే స్పందించింది. ఈ వార్త పూర్తిగా తప్పుడు వార్తని ఎంఓఎల్ అయితే స్పష్టం చేసింది. కువైట్ భద్రతకు సంబంధించి ఏ సమాచారమైనా కువైట్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని, నిజ నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని, నిజానిజాలు తెలుసుకొని దాని తర్వాత ప్రజలు షేర్ చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అయితే కోరింది. ఇలా ఎవరైతే తప్పుడు వార్తలను షేర్ చేస్తారో అలాంటి వారిపై కువైట్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఇరాన్ పై కువైట్ కూడా అమెరికాతో కలిసి దాడులు చేసిందని చెప్పి వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనాన్ని కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కువైట్ రాయబారైన షేక్ జైనబ్ అల్ సబా గారు మాట్లాడుతూ, ఇరాన్ పై ఎటువంటి సైనిక చర్యల్లో కువైట్ పాల్గొనలేదని ఆయమైతే తెలిపారు. అంతేకాకుండా కువైట్ భూభాగం, గగనతలం, సముద్ర జలాలు ఎటువంటి దాడులకు ఉపయోగించేందుకు అనుమతులు ఇవ్వలేదని ఆయమైతే తెలపడం జరిగింది. తర్వాతి అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో 7.5 మిలియన్ కువైటీ దినార్ల మనీ లాండరింగ్ కేసులో కువైట్ కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది ఫ్రెండ్స్. కువైట్ స్టేట్ సెక్యూరిటీ మరియు టెర్రరిజం క్రైమ్ కోర్టు భారీ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను నిర్దోషిగా ప్రకటించింది. సుమారు 7.5 మిలియన్ కువైటీ దినార్ల మనీ ట్రాన్స్ఫర్ కేసులో ఆమెపై ఉన్న ఆరోపణలకు ఆధారాలు లేవని కువైట్ కోర్టు అయితే తెలిపింది. అయితే ఇదే కేసులో మరో 2 నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్షను కువైట్ కోర్టు అయితే విధించింది. తర్వాత ఈ రోజు ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఖత్తర్‌లో మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే, సైబర్ నేరాలపై ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకండి. ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు అది అధికారిక వెబ్‌సైటో కాదో నిర్ధారించుకొని దాని తర్వాత క్లిక్ చేయాలని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను, ప్రవాసులను కోరింది. ఒక తప్పు క్లిక్‌తో మీ పర్సనల్ డేటా, మీ బ్యాంక్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్‌లో ట్రావెల్ ఏజెన్సీలపై ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ భారీ చర్యలైతే తీసుకుంది. రూల్స్ ను పాటించని 2 ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో కంపెనీలను తాత్కాలికంగా క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మరో 10 ట్రావెల్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ చర్యలను ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అమలైతే చేసింది. ప్రయాణికుల భద్రత, సేవ నాణ్యత మరియు నిబంధన అమల్లో ఎటువంటి రాజీ ఉండదని అధికారులైతే స్పష్టం చేశారు. తర్వాతి అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్‌లో సముద్ర రవాణా మళ్లీ తిరిగి ప్రారంభమైంది. జూలై 26 నుంచి ఖత్తర్‌లోని అన్ని రకాల నౌకలు, పడవల కోసం సముద్ర నావిగేషన్ సేవలు పూర్తిగా తిరిగి ప్రారంభం కావడం అయితే జరిగింది. జూలై 12న అమలు చేసిన తాత్కాలిక ఆంక్షలను అధికారులైతే ఎత్తివేశారు. నౌక యాజమానులు, సిబ్బంది సముద్ర భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులైతే సూచించారు. తర్వాత బెహ్రెయిన్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ కువైట్ సైనిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి ఫ్రెండ్స్. బెహ్రెయిన్ నేషనల్ గార్డ్ చీఫ్ అయిన షేక్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా గారు కొత్త కువైట్ మిలిటరీ బ్రిగేడియర్ జనరల్ అయిన ముసైద్ అల్ ఖయ్యాద్ గారిని అయితే కలుసుకున్నారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య
భద్రత, సైనిక సహకారానికి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలైతే జరిగాయి. బెహ్రెయిన్, కువైట్ సోదర సంబంధాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధతను మరోసారి స్పష్టమైతే చేశాయి. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే బెహ్రెయిన్‌లో ఈ రోజు పగటి సమయంలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మేఘాలు కనిపించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఎక్కువ తేమ ఉంటుందని బెహ్రెయిన్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు కువైట్, ఖతార్, బెహ్రెయిన్‌లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్, ఖతార్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.